ఒక దేశంలో ఒక కార్చిచ్చు అంటే అగ్ని దాన్ని ఏమంటారు అడవులు తగలబడితే వెంటనే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని చిన్న చిన్న దేశాలు. చిలీ దేశంలో అదే జరిగింది. కార్చిచ్చు వ్యాపించింది. కార్చిచ్చు అంటే అడవుల్లో ఎక్కడో మంట రాజుకుని అది కాస్త పెద్ద ఎత్తున వచ్చి పడటం అన్నమాట. దాంట్లో 18 మంది పౌరులు చనిపోయారు. పైగా మంటలు ఇంకా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. దీంతో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి ముందు వాహనాల రాకపోకలు అట్లాగే విమానాల రాకపోకల్ని నిషేధించి ఆ పైన హెలికాప్టర్ల ద్వారా అలాగే ఫైర్ ఇంజన్ల ద్వారా మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాబ్రియల్ చిలీ అధ్యక్షుడు సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ఆ ప్రాంతాన్ని టోటల్గా సరెండర్ చేయమన్నారు. సరెండర్ చేసి అయితే ముందుకు సాగుతున్నారు కానీ మంటలు అదుపులోకి రావటం లేదు, మరింతగా ప్రజ్వరిల్లుతున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఫైటర్ ఎక్విప్మెంట్లు చాలట్లేదు. దాంతో తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేస్తాం, అప్పటిదాకా ఎమర్జెన్సీ లేకపోతే కనుక ప్రజలు ఆ మంటలు చూడటానికో లేకపోతే దాని దగ్గర సెల్ఫీ వీడియోలు తీసుకోవడానికో రావడం ప్రారంభిస్తే వాళ్ళ వాహనాల రాకపోకలు సాగితే కనుక ఫైర్ ఇంజన్లు ఇతర ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం కష్టమవుతుంది అన్నటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క.